హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి ఏపీ ఎకానమీలో భాగంగా తెలుగు మీడియం విద్యార్థుల కోసం అద్భుతమైన కోర్స్ మరి యాప్లో 600 రూపాయలకి మనం పెట్టడం జరిగింది. మరి ఈ కోర్సులో భాగంగా మీకు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ ఇస్తాం. మీరు పీడిఎఫ్ తీసుకొని జెరాక్స్ తీసుకోవచ్చు, కానీ అది చాలా ఎక్కువ అమౌంట్ పడిపోతుంది, ఎందుకంటే బుక్ సైజ్ ఎక్కువ కనుక. మనం మీ ఇంటికి కొరియర్నే పంపించేస్తాం. సో పోస్టల్ ద్వారా కేవలం 390 రూపీస్కి. మరి మన డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం, దాని ద్వారా మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇండియన్ ఎకానమీ అంతా కూడా స్టాక్ ఓరియంటేషన్, సబ్జెక్ట్ ఓరియంటేషన్ కనుక ఏపీ ఎకానమీలోకి వచ్చేసరికి 2 యూనిట్లు కూడా చాలా ఎక్కువగా మనకి మెటీరియల్లో కానివ్వండి ఎక్కువ సమాచారం ఉంది. దీని ద్వారా అసలు అవసరమైన సమాచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది ఇంపార్టెంట్. సో బడ్జెట్ సర్వే ఒకటే చదువుకుంటే స్కోర్ చేసేద్దాం అనుకోవడం మాత్రం తప్పు, ఎందుకంటే ఏపీ ఎకానమీ సబ్జెక్ట్ ఎక్కువ, వాటిని ఇంక్లూడింగ్ చేసుకుని వెళ్ళాలి. లైక్ దట్ సహకార రంగం అనే టాపిక్ ఉంది. సహకార పరపతి అంటారు దీన్ని. సహకార పరపతి అంటే రుణాలు. సో భారతదేశంలో వ్యవసాయదారులకి స్వతంత్రానికి ముందు అత్యంత ఎక్కువగా రుణాలు సహకార రంగంలోనే వచ్చాయి. మరి ఈ సహకార రంగానికి సంబంధించి చూస్తే వ్యవసాయ, పారిశ్రామిక, చేతి వృత్తులు వీళ్ళందరికీ కూడా రుణ సదుపాయాలు కల్పించే ఒక సెక్టార్ కావున దీన్ని ఖచ్చితంగా బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. దీనికి సర్వే, దీనికి బడ్జెట్ ఇంక్లూడింగ్ చేసుకొని మనం చదవాల్సి వస్తుంది. ఓకేనండి. సో అయితే ఈ కోఆపరేటివ్ సెక్టార్ కోసం మనం పరిశీలించేటప్పుడు అసలు ఏంటి ఈ సహకార రంగం అని మనం చూస్తే, నేను ఎవరిని దోచుకోను, నేను ఎవరి చేత దోచుకోబడను అనే ఒక సిద్ధాంతం చేత ఇంగ్లాండ్ దేశంలో తొలిసారిగా వచ్చిందే కోఆపరేటివ్ సెక్టార్. ఏం లేదు సార్, కొద్ది మంది వ్యక్తులు కలిపి సహకారంగా ఉంటే అద్భుత ఫలితాలు సాధించుకోవచ్చు. ఏం జరిగిందంటే ఇంగ్లాండ్లో ఒక చిరు వ్యాపారులు ఒక టోకు వ్యాపారి దగ్గర కొనుగోలు చేసుకునేటప్పుడంట 40 మంది కలిపి ఒకసారి కొన్ని వస్తువులు కొనుగోలు చేసుకున్నారంట. దానివలన వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్ వచ్చింది. ఎగ్జాంపుల్గా మన గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తుంటాం, మా అమ్మగారు వాళ్ళందరూ కూడా మా చిన్నప్పుడు తెలుసు, మగతాక్ అంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక 10 మంది వరకు కలిపి ఏం చేస్తారంటే, పండగలు వచ్చేటప్పుడు ఇంటికి కొన్నే పడతాయి కదా, కొన్ని కేజీలు పడతాయి, మొత్తం తీసుకోలేరు. కానీ ఓవరాల్గా 100 కేజీలు 200 కేజీలు అందరూ తీసుకునేటప్పుడు ఒక్కొక్కరు వాటాలు వేసుకుంటారనమాట. వాళ్ళందరూ సహకారంగా ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా విడివిడిగా కొనిగే కంటే కొంత తక్కువకి వచ్చింది. అదే కోఆపరేటివ్ సహకారం. మరి ఈ సహకారం అనేది ఏ విధంగా పరపతిలో మనకు లభించింది, బ్రిటిష్ వారి కాలంలో ఎలా స్టార్ట్ అయింది అది మనం చూసుకుంటూ రావాలి. అయితే సాధారణంగా సహకార రంగం అనేది భారతదేశంలో 2 రకాల సహకార పరపతి అందించడం జరిగిందండి. దీన్ని 2 రకాలుగా, అంటే గ్రామీణ భారతదేశంలో రైతులకు, మెయిన్గా పారిశ్రామిక రంగంలో చేతి వృత్తిదారులకు కానివ్వండి, మెయిన్గా రైతులకు సహకార రంగం 2 అంచెల్లో ఉపయోగపడింది. ఒకటి పరపతి అంశాలలో, 2 మార్కెటింగ్. అందుకే దీన్ని 2 రకాలుగా సహకార పరపతి అంటాం, సహకార మార్కెటింగ్ అంటాం. సో ఇలా 2 రకాలుగా వచ్చింది. అయితే ఈ యొక్క సహకార రంగం అనేది బ్రిటన్ దేశంలో స్టార్ట్ అయ్యి ప్రపంచానికే ఇంగ్లాండ్ దేశం పుట్టినిల్లు అంటాం అన్నమాట. జర్మనీలో రైఫేజాన్ అనే ఒక సిస్టమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా అత్యంత వేగంలో అభివృద్ధి చెందింది ఈ సహకార రంగం. మరి మన దేశంలోకి వచ్చేసరికి ఈ సహకార రంగానికి సంబంధించి మనం పరిశీలిస్తే పరపతి 1912వ సంవత్సరంలో సహకార రంగానికి సంబంధించిన పరపతి చట్టాలు వచ్చాయి. 1915లో సహకార రంగానికి సంబంధించిన మార్కెటింగ్ చట్టాలు వచ్చాయి. ఓకే, సబ్జెక్టులకు వెళ్ళక చూద్దాం ఇవన్నీ కూడా. ముందుగా మీకు ప్రీవ్యూ చెప్తున్నాను నేను. అయితే పరపతి అంటే ఏంటి సార్ అంటే, ఈరోజు రైతుకి పాపం ఖరీఫ్ కాలంలో నైరుతి ఋతుపవన కాలాలు వచ్చేటప్పుడు అప్పు కావాలి. ఆ అప్పు కావాలంటే వడ్డీ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లో, భూస్వామిలో వీళ్ళ అవసరాలను చూసుకొని విపరీతంగా దోచుకునేవారు. పోనీ నేరుగా ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలనుకుంటే ఆ ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని ఈ సహకార రంగం ద్వారా అందించేది. ఓకే, అయితే ఈ యొక్క ప్రభుత్వం వ్యవసాయదారులకి ఖరీఫ్ లేదా రబీ పంట కాలానికి ముందు ఈ యొక్క రైతుకి పంటకి అందించే క్రెడిట్ ఏదైతే ఉందో అదే సహకార పరపతి. అంటే వ్యవసాయ రుణాలని సహకార బ్యాంకుల ద్వారా అందించడం. సరే, మరి రైతేమో ఈ యొక్క పంట రుణాలని తీసుకున్నాడు, పంట బాగా పండించాడు,
కానీ మార్కెట్లోకి పంట ఒకేసారి వచ్చేసరికి దళారుల మోసం కానివ్వండి, సప్లై పెరగడం కానివ్వండి, ధరలు చాలా వరకు తగ్గిపోయి విపరీతంగా నష్టం వచ్చేసేది. అందుకోసమే ఈ రైతులందరికీ కూడా ఒక మంచి మార్కెటింగ్ తీసుకురావాలని చెప్పి వచ్చిందే ఆ సహకార మార్కెటింగ్, దళారుల నుంచి కాపాడడానికి. మరి అదేవిధంగా సప్లై పెరిగేటప్పుడు దాన్ని స్టాక్ చేసుకునే విధంగా మరి సహకార మార్కెటింగ్ అనేది వచ్చింది. అర్థమైందండి? సహకార పరపతి, సహకార మార్కెటింగ్, ఈ 2 టాపిక్లు కూడా మనం చూడాలి. సో ఓరియంటేషన్లో చూద్దాం టోటల్గా. అయితే నేను మన బుక్లో ఏం చేశానంటే ఈ సహకార రంగానికి సంబంధించిన కరెంట్ డేటా అంతా కూడా ముందు పెట్టాను. ఆ తదుపరి కంప్లీటెడ్గా మన స్టాక్ డేటాను మనం పెట్టుకుంటూ వచ్చాం. ఓకే, ఈ బుక్లోకి వచ్చేసరికి నేను చేసిందల్లా కూడా అదే. ముందు కరెంట్ డేటా అంతా కూడా ముందు పెట్టాను, ఆ యొక్క తర్వాత ఏమో స్టాక్ డేటా మనకు పెట్టుకొని రావడం జరిగింది. ఓకే, సరే, ముందుగా మనము సహకార రంగానికి సంబంధించి కొన్ని ఫండమెంటల్ చూసుకుంటూ ఆ డేటా అంతా చూద్దాం. ఓకే సార్. అయితే ప్రపంచంలో సహకార రంగానికి పుట్టినిల్లు లేదంటే ఇంగ్లాండేనండి. సహకార రంగానికి సంబంధించి ప్రపంచంలో పితామహుడు ఎవరు అంటే రాబర్ట్ ఓవెన్ అనే వ్యక్తి ప్రపంచంలో సహకార రంగానికి పితామహుడు. మరి అట్ ద సేమ్ టైం భారతదేశంలో సహకార రంగానికి పితామహుడు ఎవరంటే ఫ్రెడరిక్ నికల్సన్ అనే వ్యక్తి భారతదేశంలో పితామహుడు. అయితే ఆంధ్రప్రదేశ్లో సహకార రంగానికి పితామహుడు ఎవరంటే మీరందరూ భోగరాజు పట్టాభి సీతారామయ్య అనుకుంటారు, కాదండి, వేమవరపు రామదాసు పంతులు మనకి ఏపీ హిస్టరీలో కూడా వస్తారు. వీళ్ళు ముగ్గురు కూడా పితామహులు. అయితే దీనికోసం బాగా కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే భారతదేశంలో దీనికోసం కృషి చేసిన వ్యక్తి నెహ్రూ గారండి. మన ప్రధాని నెహ్రూ గారు అత్యంత ఎక్కువ కృషి చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ సహకార రంగానికి ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఇతను యొక్క కృషి మేరకే 1918లో కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు అనే ప్రదేశం వద్ద ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తొలి సహకార సంఘంలో ఒక సహకార వ్యవస్థ ఏర్పడైంది. ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య. సో అయితే ఈ సహకార రంగానికి సంబంధించి మనం చూసేటప్పుడు ఏం లేదు సార్, సహకార వ్యవస్థ అంటే కలిసి పనిచేయడం, ఒకరికొకరు సహకరించుకుందాం, నేను ఎవరికి దోపిడీ కాను, నేను ఎవరి దోపిడీకి గురి కాను. సో ఈ విధంగా ఇదంట లాటిన్ దేశం యొక్క భాష అయిన కోపరేటివ్ సహకారం. సో కోఆపరేటివ్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాష అండి. ఆ లాటిన్ భాష నుంచే కోఆపరేటివ్ అనే ఒక ఆంగ్ల పదంగా రావడం జరిగింది. సో కోఆపరేటివ్ అంటే ఏంటి సార్ అంటే కలిసి పని చెయ్యడము. కోఆపరేటివ్ అంటే కలిసి పని చేయడం, అంటే ఒకరికొకరు కలిసి పని చేయడం. సో దీని నుంచి పెద్దగా బిట్లేం రావు, జస్ట్ గుర్తుంచుకోండి. నేను ఎక్కడ బిట్ వస్తుందో చెప్తాను. అయితే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో 1844లో ఇంగ్లాండ్ దేశంలో ఈ యొక్క వర్తకులందరూ కలిపి ఈ సహకార రంగాన్ని ప్రారంభించుకొని వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, ఈ యొక్క వర్తకులందరూ కూడా ఒక సొసైటీకి ఏర్పడి వస్తువులు కొనుగోలు చేసుకునేటప్పుడు ఒకరికొకరికి లాభపడ్డారు. సో ఈ విధంగా మన ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సహకార రంగానికి సంబంధించి ఒక అద్భుతమైన విధానం వచ్చింది. అలా యూరప్ కంట్రీస్ మొత్తం కూడా ఈ సహకార రంగం విస్తరించింది. అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ దేశం మన దేశాన్ని పరిపాలిస్తుంది కనుక మన దేశంలో కూడా ఆ సహకార రంగాన్ని బ్రిటిష్ వారు తీసుకొని రావడం జరిగింది. ఓకే సార్. అయితే ఇదే విధంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ లాగే మహారాష్ట్రలో కూడా ఒక వ్యక్తి వైకుంఠలాల్ భాయ్ మెహతా అండి. అతను మహారాష్ట్రలో ఎక్కువగా వైకుంఠభాయ్ మెహతా అంటారు. ఇతను ఎక్కువగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ సహకార రంగానికి కృషి చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లోకి మనం పరిశీలిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పేరు మనం చెప్పాం. ఈ విధంగా సహకార రంగంలో ప్రారంభంలో అత్యంత ఎక్కువగా ఏ పరిశ్రమల్లో ఈ యొక్క సహకార రంగం వచ్చిందంటే చక్కెర పరిశ్రమ, జనుము పరిశ్రమ, పాలు డైరీ పరిశ్రమ, వీటిల్లో సహకార రంగానికి సంబంధించిన సంస్థలు ఎక్కువగా రావడం జరిగిందంట. మరి ఈ సహకార రంగానికి సంబంధించి కూడా ఒక చిహ్నాన్ని కూడా తయారు చేశారు. ఈ యొక్క చిహ్నాన్ని కూడా తయారు చేశారు. 7 రంగులతో ఒక చిహ్నాన్ని తయారు చేశారండి. ఈ చిహ్నాన్ని తయారు చేసిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ ఫోరియన్ అనే వ్యక్తి 7 రంగులతో కూడిన ఒక చిహ్నాన్ని సహకార రంగం కోసం తయారు చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే సహకార రంగానికి సంబంధించి ఈ 7 రంగులు చిహ్నముల ఆధారంగా ఈ సహకార రంగం విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకటేనండి, ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి మనం పరిశీలించేటప్పుడు మొట్టమొదటిసారిగా లార్డ్ కర్జన్ ఎవరైతే ఉన్నారో ఈ లార్డ్ కర్జన్ కాలంలో లార్డ్ కర్జన్ చూడండి సార్, లార్డ్ కర్జన్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి లార్డ్ కర్జన్ ఏం చేశారంటే 1901 సంవత్సరంలో
భారతదేశంలో అత్యంత ఎక్కువగా కరువులు సంభవిస్తున్నాయి. దీని నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆదుకునే అవసరం ఉందని చెప్పి రైతులని మెయిన్గా ఆదుకోవాలని చెప్పేసి ఒక కమిటీని వేయడం జరిగిందండి. అదే ఎడ్వర్డ్ లా. ఈ ఎడ్వర్డ్ లా కమిటీని వేసిన తర్వాత ఈ కమిటీ యూరప్ దేశాలకు వెళ్ళింది. ఇందులో సభ్యులే ఫ్రెడరిక్ నికల్సన్. ఓకే. సో ఈ సభ్యులందరూ కలిపి యూరప్ దేశానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి భారతదేశంలో ఈ ఎడ్వర్డ్ లా కమిటీ సిఫార్సు మేరకు లార్డ్ కర్జన్ కాలంలో 1904వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సహకార చట్టం అనే దాన్ని తీసుకొని వచ్చారు. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సహకార చట్టం ఏ సంవత్సరంలో సార్ వచ్చిందంటే 1904 సంవత్సరంలో. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ ఎవరంటే లార్డ్ కర్జన్ అండి. ఈ లార్డ్ కర్జన్ కాలంలో వచ్చింది. ఏ కమిటీ సిఫార్సు మేరకు అంటే ఎడ్వర్డ్ లా కమిటీ సిఫార్సు మేరకు మనకు రావడం జరిగింది. ఎడ్వర్డ్ లా. మరి ఆ ఎడ్వర్డ్ లా కమిటీలో భాగంగానే ఫ్రెడరిక్ నికల్సన్ అనే వ్యక్తి అందులో సభ్యులుగా కూడా ఉండడం జరిగింది. సరే, అయితే ఈ విధంగా వచ్చిన సహకార చట్టం ఏ విధంగా జరిగిందంటే 1912 నాటికి సహకార పరపతి సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే బ్యాంకులు, పరపతి అంటే బ్యాంకులు. సహకార పరపతి చట్టం అని ఒక చట్టాన్ని, అలాగే 1915వ సంవత్సరంలో సహకార మార్కెటింగ్ చట్టం అనే చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సహకార పరపతి చట్టము, సహకార మార్కెటింగ్ చట్టము. ఈ విధంగా బ్రిటిష్ వారి కాలంలోనే మనకి ఈ సహకార రంగం రావడం జరిగిందండి. అయితే ఈ సహకార రంగానికి సంబంధించి నాటి ఆర్థికవేత్తలు ఏం చెప్పారంటే భారతదేశంలో సహకార రంగ అభివృద్ధి అనేది 3 దశలుగా విభజించడం జరిగింది. 3 దశలుగా. ఏంటి ఈ 3 దశలు అంటే, ఎప్పుడైతే 1900 సంవత్సరం అదే 1901లో ఎడ్వర్డ్ లా కమిటీని లార్డ్ కర్జన్ ఏర్పాటు చేశారో, ఆ 1900 నుంచి 1930 వరకు ఉన్న దశనేమో మొదటి దశగా మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా రెండవ దశకు వచ్చేసరికి 1930 నుంచి 1950 వరకు కూడా రెండవ దశగా మనకు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 1950 నుండి ప్రస్తుతం వరకు కూడా ఈరోజు సహకార రంగాలు అయితే చాలా వరకు కొలాప్స్ అయిపోయాయి. అందుకే అమిత్ షా గారు ఏం చేశారంటే సహకార రంగానికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖని తన ఆధ్వర్యంలోనే పెట్టుకుంటూ ఈ సహకార రంగ మంత్రిత్వ శాఖ నడిపిస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా 3వ దశ కింద మనకి చెప్పడం జరిగింది. ఇలా 3 దశలుగా విభజించారు. ఇలా విభజిస్తూనే మరి మొదటి దశలో మనం చెప్పాం, ఇప్పుడే చూసాం కదా. మొదటి దశ ఏం చేశారు? మొదటి దశలో 1901లో ఎడ్వర్డ్ లా కమిటీ, అంటే దేశంలో ఈ ఎడ్వర్డ్ లా కమిటీ ఎందుకు వేశారంటే కరువు నివారణ చేయాలి, అంటే కరువు ఎక్కువగా సంభవిస్తున్న నివారణ చేయాలని. అందులో భాగంగానే ఈ యొక్క ఫ్రెడరిక్ నికల్సన్ ఇంకా డ్యూపర్నిక్ అనే ఒక వ్యక్తిని వీళ్ళను సభ్యులుగా వేసుకుంటూ ఈ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీయే మన దేశంలో మనం పరిశీలిస్తే ఇక్కడ రైఫేజాన్ వ్యవస్థ అనే ఒక వ్యవస్థ జర్మనీలో అప్పటికే చాలా వరకు అభివృద్ధి చెందింది. రైఫేజాన్ ఏంటి? రైఫేజాన్ అంటే సహకార రంగంలో, వ్యవసాయ రంగంలో అద్భుతాలుగా, అంటే సహకార రంగం తోడ్పడుతూ వ్యవసాయ రంగంలో అద్భుతంగా జర్మనీ దేశంలో కోఆపరేటివ్ అగ్రికల్చర్ డెవలప్ అయ్యింది. కనుక మన దేశంలో కూడా ఈ యొక్క సహకార రంగాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఈ ఎడ్వర్డ్ లా కమిటీ చెప్పింది. అందులో సభ్యులే ఫ్రెడరిక్ నికల్సన్, అలాగే డ్యూపర్నిక్స్. మరి దీని ప్రకారమే 1904లో మనకి సహకార చట్టం అనే దాన్ని చేయడం జరిగిందని చెప్పాం. అయితే 1915లో సహకార పరపతి సంబంధించిన నూతన చట్టాలు, 1915లో సహకార రంగానికి సంబంధించిన మార్కెటింగ్ చట్టాలని, ఈ రెండింటిని కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా మొదటి దశలోనే జరిగింది. ఓకేనండి. మరి ఈ మొదటి దశలో ఇంకా మనం పరిశీలిస్తే ఇంకా ఏం జరిగిందంటే 1900 సంవత్సరం నుంచి 1930 మధ్యలో మనం పరిశీలిస్తే చూడండి. సో మొదటి దశలో ఇంకా ఏం జరిగింది సార్ అంటే 1915లో మాగ్లేగావ్ కమిటీ అని వేశారండి. మాగ్లేగావ్ కమిటీ. అయితే ఒకటండి, ఇవన్నీ కూడా ఎంతవరకు గుర్తుంచుకోవాలని చెప్తాను. కమిటీలు జస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. కోఆపరేటివ్కి సంబంధించిన కరెంట్ డేటా అంతా కూడా ఒక 2 పేజీలు పెట్టాను. దానికి సంబంధించి పిఎస్సిఎస్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంప్యూటరైజేషన్ జరిగాయి, ఎంత ఫండింగ్ చేసుకొచ్చారు, జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ ఎలాగ ఏర్పాటు చేశారు, ఇవన్నీ మనం ముందులో పెట్టాం. కాకపోతే ఈ స్టాక్ను కూడా మనం ఒకసారి చూసుకొని వెళ్ళాలి. మరి మాగ్లేవ్ కమిటీ ఏం చెప్పిందంటే భారతదేశంలో ప్రతి గ్రామానికి సహకార సంఘం ఉండాలి, భారతదేశంలో ప్రతి గ్రామానికి కూడా సహకార సంఘం ఉండాలి అని చెప్పిందని మాగ్లేవ్ కమిటీ. ఓకే. మరి అదేవిధంగా చూస్తే 1918లో మరి ఈ ప్రకారం మన పరిస్థితి 18లో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో గుడ్లవల్లూరు అనే ప్రదేశం వద్ద భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు యొక్క
దీని ప్రకారం భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే మెయిన్ ఆంధ్రప్రదేశ్లో మొదటి వ్యవసాయ పరపతి సంఘము ఆంధ్రప్రదేశ్లో మొదటి వ్యవసాయ పరపతి సంఘం అనే దాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి, గుడ్లవల్లేరులో. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 1919లో మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు వచ్చి అందరికీ తెలిసిందే. ఎన్నో రకాల సంస్కరణలు వస్తే ఈ సంస్కరణలో భాగంగా పూర్తి స్థాయిలో సహకార రంగాన్ని ఇక్కడ భారతదేశంలో రాష్ట్ర జాబితాలోనికి తీసుకొని వచ్చారు. ఈరోజు సహకార రంగం ఏ జాబితాలో ఉందంటే రాష్ట్ర జాబితాలో ఉందండి. రాష్ట్ర జాబితా మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్నీ నేను చెప్తాను. దీనికి మరి 43 సబ్ క్లాస్ బిలో పెట్టి రాజ్యాంగ హోదా 97th అమెండ్మెంట్లో భాగంగా దీనికి రాజ్యాంగ హోదా ఇచ్చారు. ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఏ విధంగా వచ్చిందో కూడా మనం మాట్లాడదాం. అయితే ముందుగా 1919లో దీన్ని రాష్ట్ర జాబితా కింద ఏది మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా పెట్టడం జరిగింది. ఈ పెట్టిన తర్వాత భారతదేశంలో మొదటి సహకార సంఘాన్ని స్థాపించిన రాష్ట్రం ఏది అంటే బొంబాయి రాష్ట్రంలో ఈ యొక్క సంస్కరణ తర్వాత మొదటిసారిగా ప్రారంభించారంట. బొంబాయి రాష్ట్రంలో మొదటిసారి ప్రారంభించారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 1927 రాయల్ కమిషన్ సార్. మరి బ్రిటిష్ వారి యొక్క కమిషన్లో ఈ కమిషన్ ఒకటి అల్టిమేట్ కమిషన్, రాయల్ కమిషన్ అంటారు దీన్ని. ఈ రాయల్ కమిషన్ ఏం చెప్పిందంటే గ్రామీణ భారతదేశం యొక్క గొప్ప ఆశ సహకార రంగాన్ని ప్రవేశపెట్టకపోతే విఫలమయ్యేది. అంటే ఒకవేళ మీరు భారతదేశంలోనంట ఈ సహకార రంగం కానీ ప్రవేశపెట్టి ఉండకపోతే గ్రామీణ భారతదేశం అనే ఒక గొప్ప ఆశ విఫలమయ్యేది. గ్రామీణ భారతదేశం అనే ఒక గొప్ప ఆశ విఫలమయ్యేది అని చెప్పింది. గ్రామీణ భారతదేశం అనే ఒక గొప్ప ఆశ విఫలమయ్యేది. సో తదుపరి ఈ రాయల్ కమిషన్ తర్వాత మనకి 1927లో మనకి తాన్సెంట్ కమిషన్ 1927లోనే తాన్సెంట్ కమిషన్ వేశారండి. ఈ కమిషన్ ఏం చెప్పిందంటే ప్రతి రాష్ట్రము కూడా ఆ రాష్ట్ర జాబితాలో సహకార రంగం ఉంది కనుక మీ రాష్ట్రంలో వ్యవసాయదారులందరికీ రుణాలు ఇచ్చే బ్యాంకులను ఏర్పాటు చేసుకోండి అని చెబితే ఈ కమిషన్ సిఫార్సు మేరకు 1929లో నాటి మద్రాసు రాష్ట్రం, అంటే మన రాష్ట్రం కూడా మద్రాసులో ఉండేది, మద్రాసు రాష్ట్రంలో మద్రాసు భూమి అభివృద్ధి తనఖా బ్యాంకు అనే బ్యాంకును ఏర్పాటు చేసింది. మద్రాసు భూమి అభివృద్ధి తనఖా బ్యాంక్. ఎందుకు ఈ మద్రాసు భూమి అభివృద్ధి తనఖా బ్యాంకు అంటే చూడండి, రాష్ట్ర స్థాయిలో అత్యంత ఎక్కువ రుణాలు ఇచ్చేవి సహకార రంగంలో భూమి అభివృద్ధి బ్యాంకులే. ఇలా మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా తదుపరి 1929లోనే ఈ తాన్సెంట్ కమిషన్ సిఫార్సు మేరకే భారతదేశంలో మొదటి సహకార సమైక్య కోఆపరేటివ్ ఫెడరలిజం, భారతదేశంలో మొదటి సహకార సమైక్య, భారతదేశంలో మొదటి సహకార సమైక్య అనేది కూడా ఏర్పాటైంది ఈ యొక్క కమిషన్ మేరకే. ఓకేనండి. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే 1932 సంవత్సరంలో 1932 సంవత్సరంలో అదే మద్రాసులో మద్రాసు సహకార చట్టం అనేది కూడా మనకు చేయడం జరిగింది. మద్రాసు సహకార చట్టం. సో ఇలా భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో సహకార రంగం అనేది చాలా అద్భుతంగా అభివృద్ధి చెందిందండి. నెక్స్ట్ మనకి మన 1930 to 1950 రెండో దశ అన్నాం. అంటే రెండో దశ అనేది సరే 32 అనేది ఆ తాన్సెంట్ కమిషన్ సూచన మేరకు ఏర్పడింది కనుక అక్కడ చెప్పడం జరిగింది అంతే. అయితే 1930వ సంవత్సరంలో మనం పరిశీలిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ సార్ విజయ రాఘవాచారి కమిటీ. ఎందుకంటే ఈ కమిటీని వేయడం జరిగింది విజయ రాఘవాచారి అనే కమిటీని వేశారు. కారణం ఏంటంటే 1929లో ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆ ఆర్థిక మాంద్యం తప్పించుకున్న ఒక దేశం రష్యా. అయితే మనం కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్నాం. ఎందుకు సార్ అంటే మనం బ్రిటిష్ పాలిత దేశంలో ఉన్నాం కనుక. అయితే ఒకటి వ్యవసాయ ప్రధానమైన దేశాల్లో ఆర్థిక మాంద్యం రావడం చాలా కష్టం. అయితే ఆర్థిక మాంద్యం తరువాత సహకార రంగాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలి అని చెప్పేసి వేసిన కమిటీయే విజయ రాఘవాచారి కమిటీ. ఓకేనండి. విజయ రాఘవాచారి కమిటీలో మనకి సహకార రంగం అనేది ఆర్థిక మాంద్యం తదుపరి ఏ విధంగా చేసుకోవాలని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి 1945 సంవత్సరంలో సరయూ అనే ఒక కమిటీ వేశారండి. సరయూ కమిటీ. ఈ కమిటీ ఏమని చెప్పిందంటే సరయూ కమిటీ సహకార సంఘాలు అనేవి కేవలం కొన్ని పరపతంశాలే కాదు,
మార్కెటింగు, జీవనాంశాలు, రైతుల శ్రేయస్సు అన్నింటికీ కూడా మొత్తంగా దీన్ని అప్లై చేయండి. ఓన్లీ ఏదో ఒక సహకార పరపతి వరకే ఉంచొద్దని చెప్పిందండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులైజేషన్ కమిటీ 1949 ఏదైతే ఉందో, బ్యాంకింగ్ రెగ్యులైజేషన్ కమిటీ 1949. ఎందుకంటే భారతదేశంలో మరి 1947 స్వతంత్రం అనంతరం 49 జనవరి 1న మనకి బ్యాంకింగ్ రెగ్యులైజేషన్ యాక్ట్ ప్రకారమే ఆర్బీఐ ఏదైతే ఉందో అది మన ఏమంటారు జాతీయం కూడా చేయడం జరిగింది. సిడి దేశ్ముఖ్ అనే వ్యక్తి మొదట ఆర్బీఐ గవర్నర్గా కూడా రావడం జరిగింది. సో బ్యాంకింగ్ రెగ్యులైజేషన్ యాక్ట్ ప్రకారమే మన బ్యాంకులను 4 రకాలుగా విభజించారు. షెడ్యూల్ బ్యాంక్, నాన్ షెడ్యూల్ బ్యాంక్, అదర్ షెడ్యూల్ బ్యాంక్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి. మరి ఏదైతే ఈ యొక్క షెడ్యూల్ బ్యాంక్ ఉందో ఆ షెడ్యూల్ బ్యాంకులో సహకార రంగాలను పెట్టడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా సహకార సంఘాలని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ యొక్క ఆర్బీఐ యొక్క బ్యాంకింగ్ రెగ్యులైజేషన్ యాక్ట్ కూడా మనకి చెప్పడం జరిగింది. ఇది మనకి 2వ దశలోకి వస్తుంది. మరి స్వతంత్రం అనంతరం మనం పరిశీలిస్తే 3వ దశ అండి. 3వ దశ. సో 3వ దశ. సో 3వ దశలోకి వచ్చేసరికి ఎక్కడ మనకి 1950 నుంచి ప్రస్తుతం వరకు ఏ విధంగా ఉన్నది ఒకటి మాత్రం చెప్పొచ్చు సార్. తొలినాళ్ళలో నెహ్రూ గారు చాలా ఎక్కువగా ఈ యొక్క సహకార సంఘాల ఉద్యమానికి చేయూతనైతే ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఆఫ్టర్ ఎకనామికల్ రిఫార్మ్స్ 1991 వచ్చిందో ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో బ్యాంకులు రావడం, మరి అదేవిధంగా ప్రభుత్వం ఏమో నేరుగా సహకార రంగాలకి ఎక్కువగా మద్దతు ఇవ్వకపోవడం కానివ్వండి, అలాగే సహకార రంగానికి చైర్మన్లుగా రాజకీయ నాయకుల జోక్యం పెరిగి విపరీతమైన అవినీతి కూరుకుపోవడం, మరి అదేవిధంగా ఆ యొక్క బ్యాంకుల నష్టాల్లోకి రావడం వలన సహకార రంగంలో బ్యాంకింగ్ వైఫల్యం జరిగింది. అయితే తొలినాళ్ళలో నెహ్రూ ఉన్న సమయంలో బాగా వరకు కృషి చేశారు కనుక భారతదేశంలో సహకార రంగానికి అత్యంత ఎక్కువ కృషి చేసిన నాయకుడు అంటే జవహర్లాల్ నెహ్రూని మనం చెప్తాం. అయితే మెయిన్గా మొదట్లో మాత్రం చూడండి ఒకసారి 1969లో మనకు 14 బ్యాంకులు జాతీయం చేసాం. 1980లో 6, 20 బ్యాంకులు. 1993లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైన తర్వాత 19 జాతీయ బ్యాంకులు అయ్యాయి. మరి రీసెంట్గా 12 ఉన్నాయి. మరి 1969కి ముందు రైతులకు రుణాలు ఎవరిచ్చేవారు? ఈ సహకార రంగమే. 1 మినిట్. ఓకే, అందువలన ఏం జరుగుతుంది సార్ అంటే సహకార రంగం అనేది బ్యాంకుల జాతీయకరణం చేసిన తర్వాత, మెయిన్గా ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత పోటీ పెరిగిపోవడం వల్ల, ఈ అవినీతి ఎక్కువగా సహకార రంగంలో రావడం వలన సహకార రంగాలు దివాలా తీశాయి. ఓకే, అలాగే ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ఉచితాలు, రైతు రుణమాఫీలు అని చెప్పి రైతు కట్టిన రైతు రెన్యువల్ చేసుకోవడం కూడా అవకాశం లేకుండా వారికి రుణమాఫీ అని ప్రకటిస్తారని వాళ్ళు కూడా కట్టడం మానేయడం, ఇవన్నీ కూడా ప్రధానంగా సహకార రంగంలో వైఫల్యాలు. అయితే ఒకటి మన సబ్జెక్ట్ మ్యాటర్లో వెళ్దాం. చూడండి, స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో గోర్వాలా అనే కమిటీ వేశారండి. గోర్వాలా కమిటీ. దీన్నే గ్రామీణ పరపతి గ్రామీణ పరపతి సేవా సహకార సంఘం అంటారు. గ్రామీణ పరపతి సేవా సహకార సంఘం, సేవా సహకార సంఘము, గ్రామీణ పరపతి సేవా సహకార సంఘం. ఈ సంఘం 1954లో రిపోర్ట్ ఇచ్చింది. ఏమని చెప్పిందంటే గ్రామీణ ప్రాంతం వరకు కూడా బ్యాంకింగ్ని విస్తరించాలంటే ఖచ్చితంగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో సహకార సంఘాలు ఉండాలి, వాటిని బలోపేతం చేయాలి. మరి అదేవిధంగా భారతదేశానికి ఒక అతిపెద్ద బ్యాంక్ ఉండాలని కూడా సూచించింది. అందుకే ఈ గోర్వాలా కమిటీ సూచన మేరకే 1955లో ఎస్బీఐ కొత్తగా ఏర్పడలేదండి. ఎస్బీఐ 1921లో ఏర్పడిన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్రైవేటీకరణలో ఉన్న దాన్ని జాతీయం చేసి ప్రభుత్వ పరంగా మార్చారు ఈ కమిటీ సిఫార్సు మేరకు. ఈ కమిటీ సూచనల మేరకు ఏం జరిగిందంటే ప్రతి రాష్ట్రము కూడా, అంటే ఏ విధంగా ఉండేది, రాష్ట్ర పరిధిలోకి వచ్చేసరికి మనకి రాష్ట్ర జాబితాలో సహకార సంఘాలు ఉండడం వల్ల రాష్ట్రంలో ఒకటి కోఆపరేటివ్ బ్యాంక్ ఉండాలి, దాని పరిధిలో డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉండాలి. ఓకే, అలాగే గ్రామీణ స్థాయిలో సొసైటీలు ఉండాలి, పిఎస్సిఎస్. ఈ విధమైన విభజన జరిగింది. పిఎస్ఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇవే మెయిన్ సొసైటీ బ్యాంక్స్ అంటాం. జిల్లాకు ఒకటి చొప్పున డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే యాప్కాబ్ అంటాం మనకి మన ఆంధ్రప్రదేశ్ కనుక ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్. స్టేట్ లెవెల్లో మరి రాష్ట్రం మొత్తానికి ఒక
కోఆపరేటివ్ బ్యాంక్ ఈ విధంగా ఉండి పరపతి అందించాలి. అప్పుడే ఈ యొక్క సహకార బ్యాంకులు అనేవి అద్భుతంగా మనకి ఫలితాన్ని ఇస్తాయని చెప్పడం జరిగింది. ఓకేనండి. ఈ విధంగా అయితే సో ఈ విధంగా 3వ దశలో ఇటువంటి సంస్కరణలు జరిగాయి. మరి నెహ్రూ గారు వీటన్నిటిని కూడా ఆచరణలో కూడా పెట్టారు. మరి అదేవిధంగా నాటి కాలంలో ఈ సహకార రంగానికి శిక్షణ ఇవ్వడానికి హైదరాబాద్లో 1952లో మరి హైదరాబాద్ రాష్ట్ర సహకార సొసైటీ అనేది కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ సార్ మార్కెటింగ్. మరి మార్కెటింగ్ కూడా ఉంది కదా. అయితే ఏం జరిగిందంటే 1954లో బహుళ రంగ సహకార చట్టం అని దొట్టింది. బహుళ రంగ సహకార చట్టం. ఈ చట్టం ఏం చెప్తుందంటే పరపతికి ఒక చట్టాలు, మార్కెటింగ్కి ఒక చట్టాలు కాదు. ఏవైతే రుణాలు ఇవ్వాలో పరపతి, అదే ఏ విధంగా అయితే మార్కెటింగ్ చేయాలో మార్కెటింగ్, ఒక రైతు పంటన మార్కెటింగ్, అదే రైతుకి కావలసిన అప్పు, అన్నీ కూడా ఈ యొక్క బహుళ రంగ సహకార చట్టం ద్వారా మనము పూర్తి స్థాయిలో ఆ యొక్క రెండింటినీ కూడా కోయిన్సైడ్ చేయొచ్చు అని చెప్పి ఒక చట్టాన్ని 1954లో తీసుకొచ్చారు. అది ఈ చట్టం మేరకే 1958లో మనకి మార్కెటింగ్లో నాఫెడ్ అనే ఒక సంస్థ ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్ సార్. 1958లో నాఫెడ్ చాలా ఇంపార్టెంట్. నాఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. నాఫెడ్ మీన్స్ ఏంటంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. సో ఈ నాఫెడ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో జాతీయ స్థాయిలో, న్యూఢిల్లీ దీని హెడ్ క్వార్టర్, జాతీయ స్థాయిలో సహకార మార్కెటింగ్ రంగంలో శిఖరాగ్రమైన సంస్థ కంప్లీటెడ్గా. అంటే దేశవ్యాప్తంగా సహకార రంగానికి సంబంధించిన మార్కెటింగ్ రంగం అంతటికీ కూడా ఇదే సహకార సంస్థ, ఇదే శిఖరాగ్ర సంస్థగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉండే సహకార రంగానికి సంబంధించిన మార్కెట్లన్నీ కూడా దీని పరిధిలో పనిచేస్తాయి. నెక్స్ట్ ఇది మనకి 1992లో వచ్చిన ఏదైతే నిఫ్టీ సూచుకుందో అందులో కూడా లిస్ట్ అవుట్ అయ్యింది. అంటే అంత మార్కెటింగ్లో బాగా లిస్ట్ అవుట్ అయిన పరిస్థితి సంస్థ అనమాట. మరి అదేవిధంగా 1963 సంవత్సరంలో ఎన్సిడిసి అనేది ఏర్పడింది. మీకు ఆల్రెడీ ప్రణాళికలో చాలాసార్లు చెప్పాను. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు దీన్ని. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటాం ఎన్సిడిసి. మరి ఎన్సిడిసి ఏంటి సార్ అంటే, ఒకటి భారతదేశంలో ఉండే సహకార రంగానికి సంబంధించిన మార్కెట్లు, బ్యాంకులు, సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మెయిన్గా మౌలిక సదుపాయాలు ఉండాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి కదా. మౌలిక సదుపాయాలు ఉండాలి కదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. కంప్యూటర్ కావచ్చు, లేదా కుర్చీలు కావచ్చు, టేబుల్ కావచ్చు, ఇవన్నీ అందించాలి. సో అందువల్ల దేశవ్యాప్తంగా వీటన్నిటి కూడా అందించే సంస్థ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, వైకుంఠం దాస్ మెహతా కమిటీ సిఫార్సు మేరకు ఏర్పడింది. వైకుంఠం దాస్ మెహతా కమిటీ సిఫార్సు మేరకు ఏర్పడింది. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉత్పత్తి, ప్రాసెసింగ్, గిడ్డంగులు, మరి అదేవిధంగా రుణాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అందించడంలో ఇది శిఖరాగ్ర సంస్థ ఎన్సిడి. చూడండి, ఓన్లీ మార్కెటింగ్లో శిఖరాగ్ర సంస్థ నాఫెడ్ అంటే ఇతర రకాల మౌలిక సదుపాయాలు, మౌలిక కల్పన, మరి అదేవిధంగా ఇతర ఉత్పత్తి, ప్రాసెసింగ్ అన్నింటిలో కూడా శిఖరాగ్ర సంస్థ ఏంటంటే ఎన్సిడిసి అని మనం చెప్పుకుంటాం, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే చూడండి, సహకార రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఆంధ్రప్రదేశ్లో సహకార సొసైటీ చట్టము చాలా ఇంపార్టెంట్ సార్. ఈ చట్టం ప్రకారమే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సహకార సొసైటీ చట్టం అంటాం 1964. ఈ చట్టం ప్రకారమే మనకి ఏదైనా సరే రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే ఈ చట్టం ప్రకారం తీసుకోవాలి. మరి సహకార రంగంలో సొసైటీని మీరు ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం సభ్యుల సంఖ్య 10 మంది ఉండాలండి. ఆ 10 మంది సభ్యుల కంటే ఎంతమంది అయినా ఉండొచ్చు. వీళ్ళందరూ కలిపి ఏదో ఒక సొసైటీ చట్టాన్ని తీసుకోవచ్చు. ఎన్ని రకాల సొసైటీలు ఉన్నాయి మన దేశంలో. ఒక గ్రామీణ ప్రాంతంలో యువజన సొసైటీ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా కుల సొసైటీలు తీసుకోవచ్చు. ఏవైనా సొసైటీలు ఈ సొసైటీ చట్టం ప్రకారం, ఎడ్యుకేషన్ ట్రస్టులు తీసుకోవచ్చు, ఉపాధి కల్పన సొసైటీలు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా 1964లో మనకి సొసైటీ చట్టం ఏర్పాటు అయింది. చాలా ఇంపార్టెంట్ సార్. 1964లో సొసైటీ చట్టం అనేది ఏర్పడింది. ఈ చట్టం ప్రకారం మన దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అదేవిధంగా చూస్తే దంతేవాలా కమిటీ చాలా ఇంపార్టెంట్ సార్. మరి దీనిలో భాగంగా మనకి 1965లో దంతేవాలా కమిటీ అని ఒక కమిటీ వచ్చింది.
ఏంటి సార్ ఈ కమిటీ చెప్తుందంటే, సహకార రంగ వ్యవస్థ ఏదైతే ఉందో వ్యవసాయ అభివృద్ధి దిశగా అభివృద్ధి చేయాలంటే అసలు ఎందుకోసం ఇదైతే వచ్చిందో దాన్ని అభివృద్ధి చేయాలి, అంటే మార్గం మళ్ళకుండా వ్యవసాయ రంగంలోనే ఎక్కువగా దీనిలో మార్పులు తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. తదుపరి మరి ఈ యొక్క దంతేవాలా కమిటీ తర్వాత బొర్రా వెంకటప్పయ్య కమిటీ అని చెప్పి 1966లో వచ్చింది. బొర్రా వెంకటప్పయ్య కమిటీ అని చెప్పి 1966లో వచ్చింది. ఇదేం చెప్తుందంటే బొర్రా వెంకటప్పయ్య కమిటీ అఖిల భారత గ్రామీణ పరపతి సమీక్షా సంఘం, అఖిల భారత గ్రామీణ పరపతి సమీక్షా సంఘంగా ఏర్పాటు చేయాలి, అఖిల భారత గ్రామీణ పరపతి సమీక్షా సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని సూచించిన కమిటీ అంటే బొర్రా వెంకటప్పయ్య కమిటీ. అంటే కొన్ని కమిటీలు మనం క్లియర్గా మనం చూసుకోవాలి సార్, తప్పదు. ఓకే, అంటే కొన్ని కమిటీలు మనం అందరూ వచ్చినవన్నీ ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడంటే మన గ్రూప్ వన్లో కూడా ఇలాగే సహకార రంగానికి సంబంధించి ఒక 7 కమిటీలు ఇచ్చాడు. ఇందులో సహకార రంగానికి సంబంధం లేని కమిటీలు చెప్పండి, లేదా సహకార రంగానికి సంబంధించిన కమిటీలు చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది? సో ఇలాంటివన్నీ చూడాలి. అలాగే హసీం అలీ కమిటీ అని చెప్పి 1967లో వేశారు. హసీం అలీ. సో ఇలాంటి వచ్చేటప్పుడు మనము ఒక్కొక్కటి ఏంటంటే ఈ కమిటీ ఏం చెప్పింది ఒక సూచన. సపోజ్ బొర్రా వెంకటప్పయ్య కమిటీ అఖిల భారత గ్రామీణ పరపతి సంఘం అన్నాం. దంతేవాల కమిటీ అంటే వ్యవసాయ రంగ అభివృద్ధికే ఇది వచ్చింది కనుక వ్యవసాయ రంగం అభివృద్ధిలోనే ఎక్కువ మార్పులు తీసుకురండి. మరి అదేవిధంగా హసీం అలీ కమిటీ ఏం చెప్పింది, ఈరోజు ఎన్సిడిసి ఉంది, అలాగే కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించిన బోర్డు ఉంటుంది. సో ఆ కోఆపరేటివ్ సెక్టార్ బోర్డులో పరిపాలన, అదేవిధంగా ఏవైనా సరే వివాదాలు వస్తే న్యాయపరమైన చిక్కులు వస్తే ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ఇటువంటివన్నీ ప్రవేశపెట్టండి. పరిపాలన మరియు న్యాయపరమైన అంశాలకు సంబంధించి ఒక ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయండి, లేదా వాటి సంస్కరణ చూపించండి అని చెప్పడం జరిగింది. ఓకే, ఈ విధంగా హసీం అలీ అనే కమిటీ కూడా మనకు చెప్పడం జరిగిందండి. ఓకే, క్లియర్? 1 minute. నెక్స్ట్ మరి అదేవిధంగా ఈ కమిటీల్లో చూస్తే ఇంకా బావా కమిటీ అని ఒకటి వచ్చిందండి 1975లో. బావా కమిటీ, మరి బావా అనే సినిమా అయితే ఉంది నాగార్జునది, కానీ బావా కమిటీ కూడా ఉందండి 1975లో. ఇదేం చెప్తుందంటే అంతా బాగానే ఉంది కానీ అందరినీ బాగానే చూసుకుంటున్నారు, మరి గిరిజన ప్రాంతాల సమస్యలు ఏంటి, అక్కడ ఏమైనా పెడుతున్నారా లేదా? పెసా యాక్ట్ 1996 వచ్చినంత వరకు, పెసా యాక్ట్ అంటే మరి దిలీప్ సింగ్ బూరియా కమిటీ సిఫార్సు 1993 ప్రకారం మనకు పెసా యాక్ట్ వచ్చింది 1996లో. మరి అంతకుముందు మనకు చూసుకున్నట్టయితే ఈ గిరిజన సంబంధించి ఎటువంటి అంశాలు ఉండేవి కాదు. అందుకే గిరిజన ప్రాంతాల్లో కూడా లఘు సహకార సంఘాలను ఏర్పాటు చేయండి. ఏవి కూడా చూడండి సార్, ఇప్పుడు పిఎస్సిఎస్లు ఉన్నాయి, లేదా పీడిఎస్ ఉంది, గిరిజన ప్రాంతాల కష్టమే కదా, అక్కడికి వెహికల్ వెళ్ళడమే కష్టం అనమాట. అందుకోసమనే ఏం చెప్పారంటే గిరిజన ప్రాంతాల్లో లఘు సహకార సంఘాలని ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే, లఘు సహకార సంఘాలు. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నరసింహన్ కమిటీ. సార్ నరసింహం కమిటీ అంటే మరి అందరికీ తెలిసిందే, మరి మీ రజనీకాంత్ దగ్గరికి వెళ్ళొద్దు. 1975 మరి నరసింహన్ కమిటీ సిఫార్సు మేరకు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏర్పడ్డాయి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మనందరికీ తెలిసిందే. అయితే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కోసం సలహా ఇచ్చేటప్పుడే ఇతను ఒక మాట చెప్పాడు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యే సమయానికే సహకార బ్యాంకులు అనేవి భారతదేశంలో ఆల్రెడీ విస్తరించి ఉండడం వల్ల సో ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులని కదిలే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను సొసైటీలకు అనుగుణంగా ఏర్పాటు చేయండి. కదిలే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులట, కదిలే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను సొసైటీలకు అనుగుణంగా ఏర్పాటు చేయండి అని చెప్పి నరసింహన్ కమిటీ ఏర్పాటు చేసింది. మరి అందరికీ తెలిసిందే, నరసింహన్ కమిటీ 50% కేంద్ర ప్రభుత్వం, 30% స్పాన్సర్డ్ బ్యాంకులు, మరి అదేవిధంగా రిమైనింగ్ 15% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటూ ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ను ఏర్పాటు చేయని చెప్పింది. మరి దేశంలో ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా 2, మొరాదాబాద్ అండ్ గోరఖ్పూర్, అలాగే హర్యానాలో భివాండా, రాజస్థాన్లో పశ్చిమ బెంగాల్లో మాల్టా, ఒక హర్యానాలో భివానీ, రాజస్థాన్లో జైపూర్, ఇలా 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేశారు. అది కూడా ఇందిరాగాంధీ యొక్క 20 సూత్రాల ప్రణాళిక దీనిలో భాగంగా ఏర్పాటు చేస్తారు, మనకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ అదేవిధంగా హజారీ కమిటీ 1975 అండి, హజారీ కమిటీ. మరి ఈ కమిటీ ఏం చెప్పిందంటే సహకార సంఘాలకు సంబంధించిన పరపతి రుణాలు ఇచ్చేటప్పుడు 8 రాష్ట్రాలని సందర్శించి ఒకటి చెప్పింది, సహకార సంఘాలకు రుణాలు 2 రకాలుగా ఇచ్చాయి, దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలు.
ఇవి ఇచ్చేటప్పుడంట పెద్ద రుణాలకేమో ఒక దగ్గరికి వెళ్ళాలి, చిన్న చిన్న రుణాలకు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ వద్దు, ఒకే ద్వారం వద్ద ఇవ్వండి అని చెప్పి సింగిల్ విండో సిస్టమ్ గురించి తొలిసారిగా చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మనము సహకార రంగంలో సింగిల్ విండో సిస్టమ్ని ఎవరంటే ఏం పేరు అతని పేరు, మన మోహన కందా కమిటీ 1987 ప్రకారం మన రాష్ట్రంలో సహకార రంగాన్ని ఒకే ద్వారంలో మనం తీసుకొచ్చాం. కానీ దేశంలో తొలిసారిగా సూచించింది ఎవరంటే హజారీ కమిటీ 1975. హజారీ కమిటీ 1975లో మనం తీసుకొని రావడం జరిగింది. అలాగే మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే జాతీయ వ్యవసాయ సహకార సంఘాలు అని చెప్పేసి 1976లో ఒకటి ఏర్పడ్డాయి. జాతీయ వ్యవసాయ సహకార సంఘాలు, జాతీయ వ్యవసాయ సహకార సంఘాలు 1976. సో మరలా ఏంటంటే దేశవ్యాప్తంగా వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని చెప్పి 1976లో చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మత్స్యకారులకు సంబంధించి జాతీయ మత్స్యకార సహకార సంఘాలు 1989, 1989లో దేశవ్యాప్తంగా జాతీయ మత్స్యకార సహకార సంఘాలు అనేవి 1980లో జాతీయ మత్స్యకార సహకార సంఘాలని ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా సార్. మరి అదేవిధంగా నాబార్డ్ ఎప్పుడైతే ఏర్పడిందో 1982లో, సో నాబార్డ్ ఎలా ఏర్పడింది చెప్పాను కదా, 1963లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక శాఖగా ఉన్న ఏఆర్డీసీ, అగ్రికల్చర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది ఆర్బీఐలో ఒక శాఖగా ఉండేది. దాన్నే శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు నాబార్డుగా ఏర్పాటు చేశారు. ఈ నాబార్డు ఏం చేస్తుందంటే కంప్లీట్గా సహకార సంఘాలన్నిటికీ కూడా కేంద్రం బడ్జెట్లో వచ్చిన రుణాలని వాణిజ్య బ్యాంకులకి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి ఇచ్చినట్లే సహకార బ్యాంకులు కూడా ఇచ్చి సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నాబార్డు అనేది సహకార బ్యాంకులకి రీఫైనాన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, నాబార్డ్ అనేది సహకార బ్యాంకులకి రీఫైనాన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ కమిటీలన్నీ గుర్తుంచుకోవాలి సార్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి బహుళ రాష్ట్ర, చాలా ఇంపార్టెంట్ సార్, చూసుకోండి. అంటే ప్రతిదీ చదవాలంటే చూడాలి సార్, తప్పదు. ఎందుకంటే మనకి ఇచ్చిన మెటీరియల్లే మనం తక్కువ ఇచ్చాం. సో ప్రతిదీ చూడాలి. బహుళ రాష్ట్ర సహకార చట్టము, బహుళ రాష్ట్ర సహకార చట్టం అని చెప్పి 1984లో చట్టం వస్తుంది. ఇంకా పేరులో ఉందండి. ఏంటి బహుళ రాష్ట్ర? 2 రాష్ట్రాలు కలిపి ఒక సహకార చట్టాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే సహకార రంగం అనేది కంప్లీట్గా రాష్ట్ర జాబితా కనుక రాష్ట్ర చట్టాలు చేసుకుంటారు. కానీ 2 రాష్ట్రాలు కలిపి డెవలప్మెంట్ చేసుకోవడానికి బహుళ రాష్ట్ర చట్టం. అలాగే అర్ధనారీశ్వర కమిటీ అనే ఒక కమిటీ మనకి రావడం జరిగిందని. అర్ధనారీశ్వర కమిటీ 1987లో, అర్ధనారీశ్వర కమిటీ 1987లో. ఏంటి సార్ ఈ కమిటీ? మరి ఏం లేదు సార్, ప్రజాస్వామ్య ధోరణులు ఉండాలి, అలాగే వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. సహకార రంగంలో ప్రజాస్వామ్య ధోరణుల కోసము వృత్తి నైపుణ్యాలు అనేవి అందులో ఉన్న వాళ్ళందరూ పెంపొందించుకోవాలని చెప్పిన కమిటీ ఏదంటే అర్ధనారీశ్వరం కమిటీ. అలాగే కుస్రో కమిటీ, మొన్న గ్రూప్ 1లో ఈ కుస్రో కమిటీని మెన్షన్ చేశాడండి అని చెప్తున్నాను. ఎన్ని కమిటీల్లో ఉన్నాయో లేదంటే మొత్తం ప్రతిదీ మనం తెలుసుకుంటే ఏదో మనకు వస్తుంది. ఇదేం చెప్పింది? వస్తుపరమైన పొదుపు ఉండాలి సహకార సంఘాలకి. వస్తుపరమైన పొదుపు ఉండాలి సహకార సంఘాలకి అని చెప్పిన కమిటీ ఏదంటే కుస్రో కమిటీ. చాలా ఇంపార్టెంట్. తదుపరి శంకరన్ కమిటీ అని వచ్చిందండి. శంకరన్ కమిటీ. మరి ఈ శంకరణ కమిటీ ఎప్పుడు వచ్చిందంటే 1990లో వచ్చింది సార్. శంకరణ కమిటీ 1990. మరి అదేవిధంగా పరిశీలిస్తే చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ 1991. ఈ 2 కూడా. ఓకే, మరి ఈ శంకరణ కమిటీ ఏమని చెప్తుంది? సహకార సంఘం యొక్క అభివృద్ధికి కొన్ని సిఫార్సులు చేసింది, రీఫార్మ్స్. సో సహకార సంఘ అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించిన రీఫార్మ్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్గా మనం ఈ కమిటీల్లో చూసుకున్నట్టయితే చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ 1991. చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ 1991. ఓకే, మరి ఈ కమిటీ ఏమని చెప్తుందంటే ఒక నమూనా, అంటే పార్లమెంట్లో తొలిసారిగా సహకార రంగానికి రాజ్యాంగ హోదా ఇవ్వడానికి ఒక నమూనా బిల్లుని ప్రవేశపెట్టిందండి. చాలా ఇంపార్టెంట్ సార్. ఈ బిల్లు ఆధారంగానే అంటే మనకి పార్లమెంట్లో తొలిసారిగా ఒక నమూనా బిల్లును ప్రవేశపెట్టి రాజ్యాంగబద్ధమైన హోదాను డిమాండ్ చేసింది ఈ చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ. ఈ బిల్లుతోనే సహకార రంగ చట్టం అనే పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో సహకార చట్టాలు ఉండాలి, ఆ సహకార చట్టాలకి రాజ్యాంగబద్ధమైన హోదా ఉండాలని మనకి చెప్పిన కమిటీ ఏదంటే ఈ చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ. ఓకే, సరేనండి. మరి అదేవిధంగా పరస్పర సహకార చట్టం చాలా ఇంపార్టెంట్. 1995లో వచ్చింది పరస్పర సహకార చట్టము.
పరస్పర సహకార చట్టము 1995. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా చూడండి. బహుళ సహకార చట్టం 1984 ఇంపార్టెంటే, పరస్పర సహకార చట్టం ఇది ఏ కమిటీ సిఫార్సు మేరకు వచ్చిందంటే చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ. చౌదరి బ్రహ్మప్రకాష్ అనే కమిటీ సిఫార్సుల మేరకు రావడం జరిగింది పరస్పర సహకార చట్టం 1995. మరి దీని యొక్క ఆధ్వర్యంలోనే మనకి ప్రతి సహకార సంఘం కూడా మరి పరస్పర సహకార చట్టం ప్రకారం పరపతి మార్కెటింగ్ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నాయి. మరి అదేవిధంగా చూస్తే జగదీష్ కౌర్ కమిటీ 1997 అండి. జగదీష్ కౌర్ కమిటీ 1997. మరి ఏంటి జగదీష్ కౌర్? ఏం లేదు, మరలా సహకార సంఘాల కోసం అధ్యయనం చేయమని కేంద్ర ప్రభుత్వం ఒక రిఫార్మ్స్ని చేయమని చెప్పి ఈ కమిటీని వేసింది. అంటే ఎప్పటికప్పుడు ఇవన్నీ వేస్తుంటారు. సో అది అలాగే పివిఏ రామారావు కమిటీ అని చెప్పి 2004 సంవత్సరంలో మనకు వేయడం జరిగింది. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్లో సహకార రంగాల పునరుత్తేజం రావాలంటే ఎలా, అలాగే సహకార సంబంధించిన సొసైటీలు చాలా ఎక్కువైపోయాయి, ఈ సొసైటీల సంఖ్యని తగ్గించాలి అని చెప్పి పివిఏ రామారావు కమిటీ సూచించింది. అయితే దీని తర్వాత వేసిన వైద్యనాథన్ కమిటీ 2004 ఆధారంగా మన ఆంధ్రప్రదేశ్లో సహకార సంఘాల సంఖ్యను తగ్గించాం. సో వైద్యనాథన్ కమిటీ కూడా 2004లోనే ఇవ్వడం జరిగింది. మరి వైద్యనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు మన ఆంధ్రప్రదేశ్లో సహకార సంఘాల చట్టాన్ని 2949కి తగ్గించడం జరిగింది. 2949కి తగ్గించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా ఇంపార్టెంట్ సార్, 2007 సంవత్సరంలో మనకి పార్లమెంటు ఏం చేసిందంటే మోస్ట్ ఇంపార్టెంట్ శివరాజ్ పాటిల్ కమిటీ అండి. పార్లమెంటు శివరాజ్ పాటిల్ అనే కమిటీని వేసింది. శివరాజ్ పాటిల్ కమిటీ ఏంటి సార్? శివరాజ్ పాటిల్ కమిటీ అంటే సహకార చట్టం వచ్చి 100 సంవత్సరాలు అయిపోయింది కదా, 1904లో వచ్చిందండి. 2004కి 100 సంవత్సరాలు అయిపోయిందండి. 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు దీనిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, సో అధ్యయనం చేయడానికి నాటి కేంద్ర మంత్రి అయిన శివరాజ్ పాటిల్ అధ్యక్షతన 100 సంవత్సరాలు, ఇప్పటికీ 1904లో వచ్చి 2004కి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా శివరాజ్ పాటిల్ అనే కమిటీని కూడా మనకు వేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే ఏం చెప్పిందంటే శివరాజ్ పాటిల్ ఇంకా ఆలస్యం చేయడానికి లేదు, సహకార రంగానికి రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చి తీరాలి అని చెప్పింది. ఓకే, సహకార రంగానికి రాజ్యాంగ హోదా ఇవ్వాలని చెప్పిన పార్లమెంటరీ కమిటీ అంటే శివరాజ్ పాటిల్ కమిటీ. ఈ విధంగా సహకార రంగానికి సంబంధించి మనకి రాజ్యాంగబద్ధమైన హోదాని 97వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 2011లో దీనికి రాజ్యాంగ హోదాను కూడా ఇవ్వడం జరిగింది. 97వ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 2011లో రాజ్యాంగ హోదా ఇచ్చారు. అదేవిధంగా నెహ్రూ గారి జన్మదినోత్సవమైన నవంబర్ 14 నుంచి ఒక వారం నవంబర్ 20 వరకు కూడా సహకార వారోత్సవాలు అంటే దేశవ్యాప్తంగా సహకార రంగానికి సంబంధించిన వారోత్సవాలు జరుపుకోవాలని చెప్పి యొక్క నిర్ణయించడం జరిగింది. ఓకే సార్, సరే. మరి దీని కంటిన్యూ క్లాసు నేను చేస్తాను. ఓకేనండి. మరి ఈ క్లాసులన్నీ కూడా యాప్లో మనకి లైవ్ క్లాసులు వస్తాయి. ఇప్పుడు మీకోసం నేను రికార్డింగ్లో పెట్టాను. సో లైవ్ క్లాసులు వస్తాయి. లైవ్ క్లాసులు అంటే కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే రికార్డింగ్ యూట్యూబ్లో కొంచెం తప్పదు కనుక స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్. సో లైవ్ క్లాసులు కావాలనుకున్న వాళ్ళు 600 రూపీస్తో మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి అదేవిధంగా మీరు డైలీ లైవ్ సెక్షన్కి హాజరయ్యి వెంటనే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.